శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం శివానందలే శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు 93వ శ్లోకం. సోమకళాధరమోళో కోమలఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. సోమకళాధరమోళో కోమలఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. సోమకళాధరమోళో కోమలఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. సోమకళాధరమోళో కోమలఘనకందరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ఇక్కడ శంకరులు పరమేశ్వరుణ్ణి హృదయంలో ఉండమని చెప్తున్నారు. ఏ విధంగా? మామక హృదయం, నా మనస్సు సోమకళాధరమోళో, శిరస్సున చంద్రకళ ధరించినట్టియు, కోమలమైన ఘన మేఘము వంటి కంధరే మెడగలిగినట్టియు, స్వామిని సర్వనియామకమైనట్టియు, గిరిజానాథే పార్వతీపతి రూపమైన మహామహసి మహాజ్యోతి యందు నిరంతరం ఎల్లప్పుడూను రమతాం క్రీడించుగాక. అంటే పార్వతీ పరమేశ్వర రూపముతో వెలుగొందుచున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మం నందు నా చిత్తమెప్పుడును విహరించుగాక అన్నారు. అంటే పరమశివుడు పరబ్రహ్మ స్వరూపంగా మన హృదయంలో నిలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆకారం లేకుండా చింతనం చేయడం కష్టం. అందుకని ఆ ఆకారాన్నే పరబ్రహ్మస్వరూపంగా భావిస్తూ ధ్యానం చేయమంటున్నారన్నమాట. ఇక్కడ పూజలందుకోవాలన్నా, స్తుతులందుకోవాలన్నా, ధ్యానింపబడాలన్నా ఏ దేవతలైనా నామరూపాలతో ఉండాలి కదా. అవునా? నామరూపాలు లేకపోతే మనం ఎలా స్తుతిస్తాం, ఏమని పూజిస్తాం కదా. ఆత్మదేహంగా రూపుకట్టుకుంటే మనం ఆ జీవిని చూడగలం. దాన్నే శంకరులు సౌందర్యలహరిలోని అహో పురుషిక అన్నారన్నమాట. అంటే ఆత్మే రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుంది కదా. అప్పుడు మనం పూజ అయినా ధ్యానమైనా చేయగలం, జీవించి చూడగలం, మాట్లాడగలం, సృజించి ఆనందించగలం. ఆత్మలాగే ఉంటే ఇలా చెయ్యడానికి కుదరదు కదా. మనం చేసే పూజలు, చెప్పే స్తోత్రాలు, చేసే ధ్యానాలు వాస్తవానికి ఆ నామరూపాల ద్వారా మాత్రమే నిర్గుణతత్వానికి చెందుతాయి. మనం చూసే దేవతా విగ్రహాలన్నీ కూడా అంతే అన్నారు. లోక వ్యవహారాల్లో కూడా ఒక వ్యక్తి యొక్క నామరూపాల ద్వారానే ఆ వ్యక్తితో మనకుండే లావాదేవీలు పరిష్కరించుకుంటాం కదా. ఒక రూపం, ఒక నామం ఉండాలి కదా. అయితే ప్రపంచంలో అందరూ ఒకలాగే ఉండిపోయారనుకోండి, మన వ్యవహారం ఎలా గడుస్తుంది? గడవదు కదా. అది సత్యము, ధర్మము, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం మొదలైన కీలక లక్షణాలన్నీ ఒక రూపం కట్టుకుని ఒక పేరుతో పిలువబడితేనే ఆ పేరు శ్రీరాముడు అవుతుంది. ఆ విగ్రహం శ్రీరాముని రూపమవుతుంది. అంటే శ్రీరాముని విగ్రహం చూడగానే ఆ లక్షణాలన్నీ మనకి గుర్తు రావాలన్నమాట. శ్రీరాముని చూడగానే ఏం గుర్తొస్తుంది? ఏకపత్ని వ్రతుడు, ధర్మమే రూపముగా గలవాడు, అవునా, తండ్రి ఆజ్ఞ పరిపాలించిన వాడు,
అలా ఇలాంటివన్నీ కూడా రూపంతో మనకి ఇవ లక్షణాలన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి అన్నమాట. విగ్రహారాధనలోని ఆంతర్యం ఇదే అన్నమాట. అందుకనే లలిత సహస్రనామాలు ఎందుకు చదువుతున్నాము? లలిత విగ్రహం చూడగానే లలిత సహస్రనామాలన్నీ గుర్తుకొస్తాయి. అలాగే లక్ష్మీ విగ్రహం చూడగానే లక్ష్మీ స్తోత్రం చేయాలనిపిస్తుంది. వినాయకుడిని చూడగానే విఘ్నేశ్వర స్తోత్రాలు చేయాలనిపిస్తుంది. అంటే రూపాన్ని బట్టి వాళ్ళ యొక్క గుణగణాలని వర్ణించాల్సి వస్తుందన్నమాట. అవునా? విగ్రహారాధనలోనే అంతరార్థం ఇదే. నాస్తికుడు కూడా తన భార్య పిల్లల ఫోటోలను పర్సులో పెట్టుకు తిరుగుతాడు కదా, ఇది కూడా విగ్రహారాధనే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళని ఏ రూపంలో ఆరాధిస్తున్నాడు? ఫోటోలో చూసుకుని ఆరాధిస్తున్నాడు కదా. ఒక రాజకీయ పార్టీ వాడు ఒక జెండా పెట్టుకుంటాడు, ఆ జెండాను గౌరవించడం ఆరాధించడం విగ్రహారాధన కిందకే వస్తుంది. అది ఇలా అంతరార్థం గ్రహించాలన్నమాట. అంటే ఇలా విమర్శించుకొని, అంటే మనలో మనం ఇలా తర్కించుకోవాలి. ప్రస్తుత శ్లోకంలో నిర్గుణుడైన శివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతిస్వరూపంగా వర్ణించారు. ఆ రూపం శిరస్సు పైన ఒక చంద్రరేఖను, మనోహరమైన కోమలమైన మేఘల్లాంటి కంఠాన్ని కలిగి నియంతృత్వ టీవీతో ఉండే పార్వతీపతి రూపంతో మహాతేజస్సంపన్నంగా ఉంటుందట. ఆ తేజస్సునందే తన హృదయం రమించి నిత్యానందం అనుభవించుగాక అని అంటున్నారు శంకరులు. మనకిష్టమైతే మన హృదయాలు కూడా అలా రమించి నిత్యానందాన్ని పొందవచ్చని సూచన చేస్తున్నారన్నమాట. అంటే అది ఏ రూపమైనా సరే, ఇప్పుడు మనం రోజు దీపం పెడుతున్నాం, ఆ దీపంలోనే నీ యొక్క ఆరాధన దేవతని చూసుకోవచ్చు కదా. అదే నిర్గుణంగా కావాల్సిన వాళ్ళు నిర్గుణంగా చూసుకోవచ్చు, సగుణంగా కావాల్సిన వాళ్ళు సగుణంగా కూడా ఆరాధించవచ్చు అన్నమాట. అది జ్యోతిస్వరూపం. ఏ రూపం నువ్వు దాల్చినా దాంట్లో కనబడుతుంది, జ్యోతిలో కదా ప్రకాశిస్తుందన్నమాట. అందుకనే ఈ విధంగా చెప్పారు. 94వ శ్లోకం. సారసనాతే నయనే తావేవ కరో సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. సారసనాతే నయనే తావేవ కరో సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. సారసనాతే నయనే తావేవ కరో సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి అన్నారు. అంటే యా అంటే ఏ నాలుక, భర్గం అంటే పరమశివుని బోధించు, భర్గ శబ్దమును, వదతి పలుకుచుండును, ఏ కన్నులు, భర్గం అంటే శివుని, ఈక్షతే చూచుచుండును, యౌ ఏ చేతులు, భర్గం శివుని, సదా ఎల్లప్పుడును, అర్చతః పూజించుచుండును, యా ఏ భక్తుడు భర్గం శివుని స్మరతి తలంచుచుండును, సా అది ఏ రసన నాలుక, తే అవి ఏ నయనే కన్నులు, తావేవ అవి ఏ కరౌ చేతులు, స ఏవా వాడే కృతకృత్యః కృతార్థుడు అన్నారు. అంటే మనకి ఇంద్రియాలు ఎందుకు ఇవ్వబడ్డాయో ఇక్కడ చెప్పారన్నమాట. సదా ఈశ్వర నామముచ్చరించు నాలుకయే నాలుక, ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు, ఈశ్వరుని పూజించు చేతులే చేతులు, ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు, అతడే ధన్యుడు అన్నారు. అంటే పుట్టినప్పటి నుంచి మనకు నాలుక ఉన్నా భగవంతుడు దాన్ని ఎందుకు ఇచ్చాడో అందుకు వినియోగపడినప్పుడే అది నిజమైన నాలుక అవుతుందట. భర్గ నామాన్ని ఉచ్చరించటం ప్రారంభించినప్పటి నుండి మాంసఖండంలాగా ఉన్న నాలుక మహిమాన్వితమైన సార్థకమైన నాలుక అవుతుందిట. అలాగే భర్గుని చూస్తూ ఉండే కళ్ళే సార్థకమైన కళ్ళు అవుతాయట.
చూడనంత వరకు అవి నీలి గోళాలే అన్నారు కదా. భర్గుని పూజించటం ప్రారంభించిన తరువాత చేతులు సార్థకమైన చేతులు అవుతాయట. అంతవరకు అవి వెదురు మొక్కలే. ప్రహ్లాదుల్లో చెప్పేశాడు కదా ప్రహ్లాదుడు. భర్గుని స్మరించే జీవుడే కృతార్థుడైన జీవిట. పోతన గారు కూడా భాగవతంలో సరిగ్గా ఇలాగే చెప్పారు. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జింహ సురరక్షకుని చూపు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము విష్ణునా కన్నించు వినులు మనుధవళివాడు మనువు తండ్రి హరిచేరుమని ఏడి తండ్రి అని చెప్పారు కదా. అది అంటే శంకరాచార్యులు వారి బాణిని పోతనామాత్యుడు అనుసరించారన్నమాట. ఈ శివానంద లహరి చదువుకోకపోతే ఈ విధంగా పోతనే మొదట చెప్పినట్లు అనుకుంటారు. అయితే ఇలా చెప్పడం నచ్చి శంకరులపై గౌరవంతో సరిగ్గా అలాగే పోతన గారు కూడా వ్రాసి ఉండవచ్చునేమో, అది వేరే సంగతి. పై సీస పద్యపాదాల్లో మొదటి కరాలు వట్టి తోలు చేతులైతే రెండో కరాలు సార్థకమైన చేతులు. అలాగే మొదటి జిహ్వ మాంసఖండం అయితే రెండో జిహ్వ సార్థకమైన జిహ్వ. ఇలాగే ఈ పద్యంలో మిగిలిన మళ్ళీ అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, మన పంచేంద్రియాల్ని ఎప్పుడూ కూడా పరమాత్మతోనే ఉండేటట్టు చేసుకోవాలన్నమాట కదా. జీవునికి ఇతర నామాలన్నీ ఉన్నా భర్గః అనే పదాన్ని శంకరులు ఈ శ్లోకంలో వాడటంలో కూడా ఔచిత్యం ఉంది. భర్గః అనే పదాన్ని భ ప్లస్ గహ అని విడదీస్తే భ అంటే వెలుగును సూచిస్తే గమనాన్ని అంటే చైతన్యాన్ని సూచిస్తుంది. దీన్ని బట్టి భర్గః అంటే చైతన్యవంతమైన వెలుగు లేదా చలించే వెలుగు రూపం అని అర్థం. భర్గః అని నాలుక ఉచ్చరించినప్పుడు ఆ నాలుక చైతన్యవంతమైన వెలుగుతో సమన్వయాన్ని కలిగి ఉండి లో వెలుగు అవుతుందన్నమాట. అవునా, లో వెలుగు ఆ నాలుక ద్వారా బయటికి వ్యక్తమవుతుంది. అంటే ఏమిటండి, ఇక్కడ శుద్ధి చేయబడుతుంది. అగ్ని ఎప్పుడు శుద్ధి చేస్తుంది కదా, అలాగే వాయువు, అగ్ని, గాలి ఇవన్నీ కూడా శుద్ధి చేస్తాయి దేన్నైనా సరే కదా. భర్గుని కళ్ళతో చూస్తున్నప్పుడు, భర్గుని చేతులతో అర్చిస్తున్నప్పుడు, జీవి ఆ భర్గుని స్మరించినప్పుడు ఆ జీవి కూడా చైతన్యవంతమైన వెలుగు అవుతాడు. యద్భావం తద్భవతి కదా. అందుకనే జీవుడు దేవుడుగా అవ్వాలి అంటే దేవుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడు కూడా స్మరణ మననం చేసుకుంటూ నిధిధ్యాసనం ఉండాలన్నమాట. అప్పుడే కొంతవరకైనా మనస్సుకి చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తంలో పరమాత్మ ఆల్రెడీ ఉన్నాడు కానీ వెలుగొందుతాడన్నమాట. దేవుడు లేడు అని చెప్పడానికి లేదు, జీవుడే దేవుడు. కానీ ఆ జీవస్వరూపం మెల్లిమెల్లిగా పొర కరుగుతుందన్నమాట. పొర కరిగితే ఏముందండి, మళ్ళీ స్పష్టంగా పరమాత్మ కనిపిస్తాడు కదా. ఇప్పుడు దీపం ఉంది, దీపం మీద అన్నీ మనం ముందు చెప్పుకున్నాం. అన్నీ పెట్టేస్తే దీపం వెలుగుతుంది. అంటే సత్వగుణం, గాజు పాత్ర మోస్తే సత్వగుణం, ఆ సత్వగుణం మీద రజోగుణం కప్పుతున్నాం. ఎర్రగుడ్డ కప్పితే రజోగుణం బ్రైట్నెస్. అంటే ఏమిటి, కర్మలు బాగా చేయడం అన్నమాట. సత్వగుణం అంటే ఏదో నిష్కామ కర్మలు చేసుకోవడం, మంచి కర్మలు చేయటం అవుతుంది కదా. అదే రజోగుణంతో అయితే ఇంకా భయంకరమైన కర్మలు అన్నమాట చేయడం జరుగుతుంది. తమో గుణం ఏది చేయకుండా తమస్సులోని చీకట్లో ఎవరైనా ఏమైనా చేయగలరా? చెయ్యలేరు. అందుకని ఈ తమస్సు గుణం ఉన్నప్పుడు కూడా ఆలస్య, నిద్ర అన్నీ ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పి మూడు తీసేశారనుకోండి, అప్పుడు ఇంకా ఏముంటుందండి మనస్సులో? పరమాత్మే ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు, మనం కప్పేశాం. అంటే ఇవన్నీ చెయ్యటం వల్ల ఏం జరుగుతుంది అంటే చిత్తశుద్ధి ఏర్పడి మెల్లిగా పొర కరిగిపోతుందట. గుంగటిగా పట్టుకోలు రే అన్నారు. ఇవన్నీ గుంగటిగా పట్టు అనమాట. పట్టు అంటే తెర. ఈ తెర ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు పరమాత్మ దర్శనం ఇస్తారు. దానే
జీవ బ్రహ్మైక్య స్థితి అంటారన్నమాట. ఈ పొర ఉన్నంత వరకు జీవుడు బ్రహ్మము అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గుణాలు ఉన్నంత వరకు వాడు జీవుడే, గుణాల్ని దాటితే బ్రహ్మమే. అది చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.